గుంటూరు శ్రీరామనవమి పురస్కరించుకొని జరిగిన శోభాయాత్రలో మంత్రి విడుదల రజని ఎమ్మెల్యే మద్దాలగిరి పాల్గొన్నారు. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని మంత్రి విడుదల రజని రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ దేశ రాష్ట్రం ప్రజలందరిపైన శ్రీరాముని ఆశీస్సులు మెండుగా ఉండాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆనందంగా జీవించాలని కోరారు. ఈ రోజున మన గుంటూరు జిల్లా గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో గౌరవ బీజేపీ ప్రెసిడెంట్ అయినటువంటి నరేంద్ర గారి ఆధ్వర్యంలో శ్రీరామ్ ఉత్సవ్ కమిటీ వారంతా కూడా ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా శోభయాత్రని మరి ఘనంగా కూడా నిర్వహిస్తున్నారు. మరి ఈరోజు ఈ యాత్రకు మమ్మల్ని కూడా భాగం చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. ప్రజలందరికీ కూడా ఆ శ్రీరామచంద్రుడి ఆశీస్సులు ఈరోజు ఖచ్చితంగా ప్రతి ఒక్క కుటుంబానికి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మరొకసారి ఆ సీతారాముల కళ్యాణాన్ని ఈరోజు అందరూ దర్శించుకొని అందరూ సుఖ సంతోషాలుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నారు. మరొకసారి ఇంత పెద్ద ఎత్తున కూడా ఆర్గనైజ్ చేసి మా అందరినీ కూడా పిలిచినటువంటి ఈ యొక్క కమిటీకి ముఖ్యంగా నరేంద్ర గారికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మరి గుంటూరు పట్టణంలో శ్రీరామనవమి శోభాయాత్ర బ్రహ్మాండంగా జరుపుకోవడం మనందరికీ కూడా తెలిసిందే. మరి ప్రతి సంవత్సరం కూడా రెట్టింపు ఉత్సాహంతో అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనటం చాలా సంతోషం అనిపిస్తుంది. మరి ఆ శ్రీరాముని పాలన మరి రాష్ట్రంలో ఎప్పుడు ఉండాలని చెప్పి మరి శ్రీరాముడు ఎలాంటి పాలన ప్రతి ఇంటికి కూడా ఆనందం కలిగించాడో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రతి ఇంటికి కూడా ఆనందం కలిగిస్తా పాలన జరుగుతోంది. మరి అటు శ్రీరాముడిలా జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి మంచి మెజార్టీతో గెలవాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కాంక్షిస్తూ మరి మరోసారి అందరూ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను.